హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎప్పుడు క్షేమంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎన్ని బాధలు, సమస్యలు ఉన్నా సరే బాబా గారికి అయితే చెప్పుకోండి. మీ కష్టాలు, మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో కొత్త కొత్త ఆనందాలను నింపబోతుందమ్మా. నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి. నా మీద నమ్మకంతో ఒక నెంబర్ తాకు అనేది మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళతో మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తన్మేలు చూసారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, ఈరోజు రాత్రికి నువ్వు ఒక పెద్ద మాయ నుండి బయటపడబోతున్నావు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఈ రాత్రికే తీరనుందమ్మా. ఎంతటి మాయ నుంచి అయినా సరే నా భక్తులను నేను రక్షించడానికి నీ సిద్ధంగా ఉన్నాను తల్లి. అంతటి మాయలో నా తల్లి చిక్కుకొని బాధపడడం నేను చూడలేనమ్మా. ఈ నిమిషం నేను చెప్పేది 2 నిమిషాలు జాగ్రత్తగా వినమ్మా. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ రాత్రి కల్లా నీకు తీరబోయేలాగా నేను చూస్తాను తల్లి. ఇప్పుడు నువ్వు జీవితంలో ఆడని ఆటలు దేవుడు ఆడినిస్తున్న ఒక కీలు బొమ్మ. వాటికి శక్తి ఉన్నంత వరకు కూడా అవి ఆడుతూ ఉంటాయి. శక్తిని కోల్పోతే ఆ భగవంతుడు వాటిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ మాటల్లోని అంతర్యం అందరికీ కూడా అర్థమైందిగా తల్లి. జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతులేనిది. దీనికోసం పోరాటం కూడా వ్యర్థం. భగవంతుని యొక్క అనుగ్రహం కోసం పోరాడాలి. జీవితంలో ఎంత పెద్ద మాయలు చిక్కుకున్న నా భక్తులకి వారి దారి మళ్లించడమే నా పని తల్లి. నీ కష్టాలను పంచుకోవడానికి, నీ బాధల్ని పంచుకోవడానికి. నువ్వు లేదని కొమ్మిలిపోతున్నావు కదని నీ బాధల్ని నీ బాబా తల్లిని స్వయంగా నీ కోసం కదిలి వస్తాడు తల్లి. నువ్వు నన్ను గుర్తించు, అప్పుడు తప్పకుండా నీ బాధల్ని నాతో పంచుకో తల్లి. ఎవరు లేరని బాధపడవద్దమ్మా. నీ సాయి తండ్రి నేనున్నాను కదా. నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు. నీలో నువ్వే మదన పడిపోతున్నావు. ఈ బాబా మాటలు విను తల్లి. ఎంతో ఓదార్పునిస్తుంది. ధైర్యంతో బతకడానికి నీకు నేను చెయ్యి అందిస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి కారణమే నువ్వు. ఇలా ఎందుకు జరిగింది అంటే, ప్రతి ఒక్కరిని కూడా ఒడ్డిగా నమ్మేస్తావు. అందరూ నా వాళ్ళే అంటావు. అందరితో ప్రేమగా ఉంటావు. వారు అదే ప్రేమను నీకు చూపించలేకపోతున్నారు. వారితో నీ సమస్యలన్నీ చెప్పుకోవడం వలన నీ కష్టాలను మరింత ఎక్కువ చేసుకుంటున్నావు. అందరూ నీలాగే ఉండరుగా తల్లి. వారు ఎలాంటి వారు కొద్ది రోజుల్లో నీకు తెలియజేస్తానమ్మా. అలాంటి వారితో ప్రతి క్షణం జాగ్రత్తగా నడుచుకో. ఇలాంటి వారు ఎక్కడో చోట ప్రతి చోట ఉంటారు. చెడు ప్రవేశించినంత ఈజీగా సంతోషం ప్రవేశించదు. కారణం ఏంటి అంటే, సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి. అదే చెడు జరగాలి అని కోరుకునే వారికి అప్పటికప్పుడే చెడు జరిగిపోతుంది తల్లి. ఎందుకంటే అంత శక్తి ఉంది చెడుకు. దానికి కారణం ఏంటంటే, మంచి చెడుకు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మంచివారు చెడ్డవారు కూడా ఉంటారు. వీరిలో మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ. ఎక్కువ మంది చెడుకే ప్రాముఖ్యత ఇస్తారు అన్నది జీవితంలో ఖర్చు లేనిది. అదే సంతోషం కావాలనుకుంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి తల్లి, మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోమ్మా. నీ కష్టం ఏదైనా సరే నేను తీరుస్తాను. కాబట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోమ్మా. నీకు ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకుంటానమ్మా. నీకు కావాల్సింది ఇచ్చింది నేను సంతోష పెడతాను తల్లి అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నిబ్బరంగా ఎదుర్కొనే శక్తి నీకు ఇచ్చానమ్మా. ఓర్పుతో ఉన్న వారికి అన్ని విజయాలేనమ్మా. అప్పుడు పడుతున్న బాధలన్నీ మనసులో పెట్టుకొని మదన పడుతున్నావు కదా తల్లి. 2వ నెంబర్ తాకావు కదమ్మా. నీకు అదృష్ట గడియలు అనేటివి ఆరంభమయ్యాయమ్మా. కానీ నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా,
బాబా ఎప్పుడు మీరు ఇలాగే చెప్తున్నారు, శుభగడియలు ఆరంభం అని అంటున్నారు, కానీ అవి నా జీవితంలోకి రావటమే లేదేంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. కష్టాల్లో ఆదుకునే సాయినాథుడివి, ఏ కోశాన నా మీద జాలి లేని అని అనుకుంటున్నావు కదమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నా మీద కోపం చూపిస్తే అది ప్రేమలా అనిపిస్తుందమ్మా. కొందరు వ్యక్తులు నా మీద రాళ్ళు విసిరిన సమయాలు ఉన్నాయి. వాళ్ళు నా మీద రాళ్ళు విసిరిన పూలు పడినట్టే అనిపిస్తాయి. ఎందుకంటే నా భక్తుడు ఏదో ఒక రకంగా నన్ను తలుసుకున్నాడు కాబట్టి. ప్రతి క్షణం వారి కష్టం తీరలేదని చెప్పి నన్ను తిట్టుకున్న ప్రతి క్షణం వారి గుండెల్లో నేను కొలువై ఉన్నాను. అందుకే నా భక్తులు అంటే నాకు అంత ప్రేమ తల్లి. అటువంటి వారిని నేను ఎప్పుడు కూడా ఎన్నడూ మరవను. వారు మరిచినా నేను అస్సలు మరవనమ్మా. ఇప్పుడు కూడా ఎన్ని సందేశాలు ఇస్తున్నాను. కొంతమంది భక్తులు సందిగ్ధంలో ఉన్నారు. తుఫాను వచ్చే ముందు వాతావరణం సహకరించి ఎంత నిర్మానుషంగా ఉంటుందో అది ఎంత నిజమో, అలాగే నా బిడ్డల జీవితాలలో ఊహించని సంతోషం, అదృష్టం రాబోతుంది అన్నది కూడా అంతే నిజం. సంతోషం వచ్చినప్పుడు ముందు నేనే కనిపిస్తాను తల్లి. నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా. ఎందుకంటే నువ్వు బాధపడితే నా మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుందమ్మా. తప్పకుండా నీ జీవితంలో సుఖ సంతోషాలన్నిటివి వస్తాయమ్మా. ఎప్పుడు నువ్వు పడుతున్న బాధకి కారణం ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున తప్పకుండా శిక్షని అనుభవిస్తారు. నువ్వు నిజాయితీగా ఉంటూ ఎదుటివారికి సహాయపడతావు. ఇదే నిజాయితీతో, ఇదే మంచి గుణంతో చివరి వరకు ఉండు తల్లి. నువ్వు ఇలా ఉండడం నాకెంతో నచ్చుతుందమ్మా. నా మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నా బిడ్డ నా అడుగుజాడల్లో నడుస్తుంది, నేను చెప్పిన మాట వింటుంది, శ్రద్ధ సబూరితో ఉంటుంది అని నాకు సంతోషం కలుగుతుందమ్మా. ఇకపై నీ జీవితంలో అన్ని సంతోషాలే తల్లి. ధైర్యంగా ఉండు. 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఇప్పుడు నువ్వు ఎంతో బాధపడుతున్నావమ్మా. నీ బాబాని నేను చెబుతున్నాను, బాధపడవద్దు, కన్నీరు కార్చవద్దు, అన్నీ సర్దుకో ఉంటాయి. అన్నీ నువ్వు అనుకున్నట్టుగా నీకు అనుకూలంగా మారుతాయి తల్లి. విషయం గ్రహించాలి, నువ్వు ఇంకా చిన్నవాడివి, నీకు ఇంకా ఎంతో వయసు ఉంది, ఒంట్లో శక్తి ఉంది. నీకు వచ్చిన ఈ కష్టం తొలగించుకోవడం అది పెద్ద కష్టమేమీ కాదుగా తల్లి. ప్రారంభ దశలోనే ఉన్నావు. ఈ ప్రారంభ దశలోనే నీకు వ్యతిరేక ఫలితాలు రావడం, నేను నష్టాల ఊబిలోకి తీసుకువెళ్ళడం అనేది బాధాకరమే. మిమ్మల్ని తట్టుకునే శక్తి నీలో లేదు, ఎందుకంటే నీకు అనుభవం లేదు కనుక. కానీ నీకు మరలా చెప్పేది ఒకటే, నీకు ఇంకా ఎంతో వయసు ఉంది, నీ ఒంట్లో శ్రమించే శక్తి ఉంది. నువ్వు ఇటువంటి విషయాలలో ఆందోళన చెందిపోతే పరిస్థితులు ఇంకా తీవ్రంగా అవుతాయి. కాబట్టి నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఆలోచించు. ఏం చేస్తే ఈ కష్టం దాటగలను అని గుర్తించు తల్లి. కొన్ని రోజులు ఆలోచించడానికి సమయం పెట్టుకో తల్లి. ప్రతిదీ కూడా లెక్కలేదు వేసుకో, అప్పుడే నీకు అంతా కూడా అవుతుంది. ఎక్కడ తేడా జరిగింది, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు మంచి భవిష్యత్తు తడుతుంది తల్లి. నీవు ఈ మొదటి దశలోనే దెబ్బతిన్నావు కాబట్టి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తావు. నీకు కలిగిన ఈ కష్టం నువ్వు తట్టుకునే వయసులో నీకు వచ్చింది, నువ్వు ప్రారంభించే దశలో వచ్చింది కాబట్టి నీకు ఓర్పు నేర్పరితనం అలవాటు అవుతుంది. ఏ విషయాన్ని ఎలా చూడాలి అనేది కూడా నీకు అర్థమవుతుంది. నువ్వు గమనించి చూడు తల్లి. ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి ఎప్పుడూ కూడా పరాజయం అనేది చూడకుండా, ఎంతో అనుభవం ఉండి కూడా ఎన్నో సంవత్సరాలుగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు వారి ప్రారంభ కర్మల వలన హాయిగా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపవలసిన సమయంలో వారు అనేక కష్టాలను చవి చూశారు, ఎన్నో ఇబ్బందులను పడ్డారు. వారు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతారు. డబ్బులు వారు తట్టుకొని నిలబడడం అనేది ఎంత కష్టమో ఆలోచించు. నీకు ప్రారంభ దశలోనే ఎటువంటి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇక నీకు భవిష్యత్తులో ఎటువంటి డోకా ఉండదమ్మా. నువ్వు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం, జాగ్రత్తగా అడుగులు వేయటం అనేది ముఖ్యం. నీ ఆలోచన సరైనదిగా ఉండాలి కాబట్టి ఇది చాలా చిన్నదిగా అనుకో తల్లి. ఇక నుంచి మంచి స్థాయికి వెళ్ళడానికి, ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి ఆటంకం రాకుండా జీవితంలో ఎదగడానికి ఏం చేయాలన్నది సరైనది ప్రణాళిక వేసుకో తల్లి. నీకు ఎన్నడూ తోడు ఉంటూనే ఉంటాను, నీకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాను, సదా నేను కాపాడుకుంటూనే ఉంటానమ్మా. నిన్ను పట్టి పీడిస్తున్న చెడు కర్మలు తొలగిపోయాయి తల్లి.
నీకు ఇక ఎటువంటి బరువు బాధ్యతలు లేవు. ఖచ్చితంగా ఇందులో నుంచి కోలుకోగలుగుతావు. ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండు. త్వరలో నేను నష్టపోయిన దానికంటే కూడా ఎన్నో రెట్లు సంపాదించుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉంటావమ్మా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. ధైర్యంగా సంతోషంగా ఉండు. సర్వే జన సుఖిన భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాటని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు అంత మంచి జరుగుతుంది. బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలో వర్తిస్తుంది. మన జీవితాలకి ఏది మంచిదో ఏది చెడ్డదో అన్నీ బాబాగారు తెలుసు కాబట్టి ఆయన మంచిగా చేస్తాడు. సర్వే జన సుఖిన భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ.